అసలు బాప్తిస్మం అన్నది ఆజ్ఞనా లేదా ఆచారమా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఇప్పటి వరకు? 6 అయిపోయి 7వ ప్రశ్నలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 7th క్వశ్చనే, బ్యాప్టిజం అన్నది ఆజ్ఞయా లేదా ఆచారమా? ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఈరోజు బ్యాప్టిజం అనేది ఎక్కువగా ఆచారంగా తీసుకుంటున్నట్టుగా మనము క్రైస్తవ సమాజాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఆచారం అయిపోయింది, సాంప్రదాయం అయిపోయింది. గత భాగాలలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ విషయాలను. అవసరాన్ని బట్టి బ్యాప్టిజం, ఈ అవసరాలు ఎలా ఉన్నాయో మీకు తెలియజేశానుగా. ఒక పెళ్లి కోసం బాప్టిజం తీసుకోవడం, ఎందుకంటే అబ్బాయిని ఇచ్చేవాళ్ళు కండిషన్లు పెట్టింటారు. అమ్మాయి బ్యాప్టిజం తీసుకుంటేనే అబ్బాయిని ఇస్తామని. లేదా అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కండిషన్లు పెడితే, ఒకవేళ అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు, మీ అబ్బాయి బ్యాప్టిజం తీసుకుంటేనే మా అమ్మాయిని ఇస్తామని వీళ్ళు కండిషన్లు పెడితే, ఈ పెళ్ళిళ్ళ కోసం బ్యాప్టిజమ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే చిన్నపిల్లలకు బ్యాప్టిజం ఇచ్చే అలవాటు ఎక్కడైతే ఉందో, ఇది ఒక ఆచారంగా మీరు గమనిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత పాస్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్తే చిలకరించి బ్యాప్టిజం ఇస్తారు. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఏదో ఆచారంగా సాంప్రదాయంగా జరుగుతున్నాయి తప్పితే, బ్యాప్టిజం అనేది ఎందుకు తీసుకోవాలి, అసలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకుంది, ఇంత లోతుగా విషయాన్ని ఆలోచించి తీసుకుంటున్న వారు చాలా తక్కువగా కనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాప్టిజం అనేది ఇంతకు దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడా, ఆచారంగా ఇచ్చాడా అన్న ప్రశ్న వేయక తప్పదు. దానికి జవాబుగా ఒక మంచి మాట మనకు బైబిల్లో కనబడుతుంది. దాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 నుండి 48 వచనములు చదువుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. రైట్. బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. ఏం చేశాడు ఆయన? బాప్తిస్మము తీసుకొనమని ఆజ్ఞాపించాడు. తప్పదు కనుక ఇంక తీసుకోండి అన్నట్టుగా కాదు ఇది. వీళ్ళు బాప్తిస్మము తీసుకోవాలని పేతురు గారు ఆజ్ఞ ఇచ్చాడనంటే, బ్యాప్టిజం ఆజ్ఞనే కానీ ఆచారం కాదు. ఆజ్ఞ. యేసుప్రభు గారు కూడా వెళ్ళిపోతూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని చెప్పి, అది కూడా వారికి ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. మీరు వెళ్ళి ప్రకటించుడి దయచేసి అని అనలేదు అక్కడ. మీరు వెళ్ళి ప్రకటించండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి, వాడే రక్షింపబడతాడు. ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ ఎ కమాండ్మెంట్. దాన్ని లైట్గా తీసుకొని ఏదో ఆచారంగా తీసుకోకున్నా పర్లేదులే అన్న వైఖరితో కనుక ఎవరైనా ఉంటే చాలా ప్రమాదంలో ఉన్నట్టు. దీని యొక్క ఆవశ్యకత, దీని యొక్క ప్రాముఖ్యత చాలామందికి అర్థం కాకుండానే ఉంది. ఇన్ని భాగాలు మీరు వింటున్నప్పుడు బాప్తిస్మం ఎంత అవసరమో మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికే. కనుక దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది ఆజ్ఞగా ఇచ్చాడు. సున్నతి అన్నది పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఆజ్ఞగా ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బాప్తిస్మం అనేది అందరికీ ఆజ్ఞగా ఇచ్చాడు. పాత నిబంధనలో ఆజ్ఞగా ఇచ్చిన సున్నతి ఇశ్రాయేలీయులు చేసుకోకపోతే ఎంత సీరియస్ అయ్యాడో దేవుడు, ఈ క్రొత్త నిబంధనలో బ్యాప్టిజం తీసుకోకపోతే అంతకంటే ఎక్కువ సీరియస్ అవుతాడు. ఎందుకంటే పాపాలు కడుగుకొనుటకే బాప్తిజం అని మనం అనుకుంటున్నప్పుడు, రక్షణ పొందుటకు బ్యాప్టిజం అని అనుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉండే అవకాశం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి అవసరం లేదనుకోవడం ఎంత పొరపాటు అవుతుంది. దానిని ఆజ్ఞగా ఇచ్చాడు, ఆజ్ఞగానే స్వీకరించాలి, ఆజ్ఞగానే శిరస్సు దించాలి.
ఆజ్ఞ కనుక విధేయత చూపాలి. దాని అవసరాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో మనము దేవుని ఎదుట నిర్దోషులుగా కనబడుటకు మనం బాప్తిస్ము తీసుకొని ఆయన నామములోనికి వచ్చేయాలి. నామం అంటే చెప్పాను కదా, గుణాలు, స్వరూపము, వెలుగు, అందులోనికి వచ్చేయాలి. లేదా ఈ అంధకార క్రియలలోనే మునిగిపోయి నేను చచ్చిపోతానంటే మన భవిష్యత్తుకు మనమే ఉత్తరవాదులం అవుతాం. అప్పుడు విషయాన్ని అంతవరకు తెచ్చుకోకూడదు. దీపం ఉన్నప్పుడే జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇది చాలా చిన్న ప్రశ్న కానీ ముఖ్యమైనది కనుక అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక సాంప్రదాయం కాదు, ఇది ఒక ఆచారం కాదు. ఎవరైనా ఇది ఒక ఆచారంగా మాత్రం భావిస్తే మాత్రం చాలా తప్పు చేస్తున్నారు. అది చాలా పెద్ద పొరపాటు. మనసులో దాని యొక్క ప్రాముఖ్యత మీకు తెలియకోకుండా అసలు ఈ ఆచార సాంప్రదాయాల గురించి ఆలోచిస్తే బ్యాప్టిజం తీసుకునేటప్పుడు బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలన్న ఆలోచన చాలామందికి తక్కువ ఉంటుంది, కానీ ఏ డ్రెస్లో వెళ్ళి ఏ డ్రెస్లో తిరిగి రావాలన్న ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనించారా? సాధారణంగా బ్యాప్టిజం తీసుకోవడానికి ఏ డ్రెస్లో తీసుకుంటే బాగుంటుందని ఇష్టపడతారు చెప్పండి? వైట్ అండ్ వైట్ డ్రెస్. చాలామంది తెల్లని వస్త్రములు ధరించి వెళ్తారనమాట. అంటే వేరే కలర్లో ఉన్న డ్రెస్ వేసుకుంటే బ్యాప్టిజం చెల్లదా? చెల్లదని కాదు, కానీ వీళ్ళకి అదొక తృప్తి. వైట్ డ్రెస్లో వెళ్ళి వైట్ డ్రెస్లో మునిగి తేలితే అదొక తృప్తి. కానీ బైబిల్లో తెల్లని వస్త్రాల గురించి ప్రస్తావన లేదా అంటే ఉంది. కానీ ఈరోజు ఈ తెలుపు దేనికి మనుషులు దేని గురించి ఆలోచిస్తున్నారనంటే వస్త్రాలు, పైన వేసుకునే డ్రెస్సెస్. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేసేస్తారు, అయిపోతాయి. కొంతమంది కొత్త బట్టలు కూడా కుట్టించుకుంటారు. ఈరోజు నా బర్త్డే అని. ఏంటి ఆత్మీయంగా నా బర్త్డే ఈరోజు అని చెప్పేసి వైట్ డ్రెస్లో మునిగి వైట్ డ్రెస్లో నుంచి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసి కొత్త బట్టలు వేసుకొని అదిరిపోయిందని ఫీల్ అయిపోయి వస్తుంటారు. నేను అంటాను, తెల్లని వస్త్రములు వేసుకోవడం తప్ప కాదా అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మీరు తెల్లని వస్త్రాలు వేసుకొని మునిగి బయటకు వచ్చేసి డ్రెస్ మార్చుకున్నారే కానీ బ్యాప్టిజం వల్ల ఏం జరుగుతుందో ఒక మంచి రెఫరెన్స్ బైబిల్లో నుంచి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. 13-14. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరని, ఈ వైట్ షర్ట్ వైట్ ట్రౌజర్స్ వేసుకున్న వాళ్ళ గురించి కాదు మాట్లాడేది. ఇక్కడున్న తెల్లని వస్త్రాలు వేరే వస్త్రాలు. ఏమండి? టైడ్తో ఉతికినటువంటి బట్టల గురించి కాదు ఇక్కడ చెప్పింది. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని పక్కన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. ఎందులో తమ వస్త్రములు ఉదుక్కొని తెల్లగా చేసుకున్నారట తమ వస్త్రాలని? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. రక్తం ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో బట్టలు ఉతికితే ఏ కలర్లోకి వస్తాయి? రక్తంలో ముంచి బయటికి తీయండి, మీకు మ్యాటర్ అర్థమవుతుంది. యోసేపు గారి వస్త్రాన్నట ఎందులో ముంచారు? పాత నిబంధనలో రక్తంలో ముంచితే ఎర్రగా కనపడింది. కానీ గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉదుక్కుంటే మన వస్త్రాలు తెల్లగా అవుతాయట. ఇది అవాక్ అయిపోవడం అంటే. ఎవరన్నారు టైడ్ వాడితే అవాక్ అయిపోతారని? అవాక్ అయిపోవడం అంటే ఇది. ఎర్రని రక్తంలో బట్టలు ఉతికితే తెల్లగా మారడం ఏంటి? ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, ఈ బట్టలు అసలు మనం అనుకుంటున్న బట్టలే కాదు. ఈ వస్త్రాలు ఇక్కడ మనం అనుకుంటున్న వస్త్రాలే కాదు. మన జీవితాలు, మన హృదయాలు. అంతేనా? మనం పైన ధరించే వస్త్రాల గురించి చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం. ఈ పైన ధరించే వస్త్రాలను ఏ సర్ఫ్తో, ఏ పౌడర్తో ఉతుక్కొని ఎంత చక్కగా పెట్టుకోవాలి, ఎంత చక్కగా మడతలు లేకోకుండా, ఏమంటే ఈ ఫోల్డింగ్స్ లేకోకుండా
ఎటువంటి ముడతలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మనం అనుకుంటామే. పైన వేసుకుంటున్న ఈ వస్త్రాలకు ఇచ్చినంత జాగ్రత్త, ఇంత కేర్ మన జీవితాలు, మన హృదయాలు అనేటువంటి వస్త్రాల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తామో చెప్పండి? అసలు దీని గురించి కేరే తీసుకోమే. ఈ బాహ్య శరీరంకి ఇచ్చినంత ప్రాధాన్యత మనం అంతరంగ హృదయానికి మనం ఇవ్వట్లేదు. ఈ శరీరాన్ని ప్రతిరోజు శుభ్రపరచుకుంటాం, అంతేనా? మంచి మంచి సోపు వాడతాము, చక్కగా దీన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్స్టర్నల్ బాడీని మనం కడుక్కోవడానికి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి, శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామే, కానీ మన హృదయాన్ని ప్రతిరోజు కడుక్కోవాలి, దాన్ని క్లీన్గా పెట్టుకోవాలి, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని ఎప్పుడైనా ఆలోచన ఉందా చెప్పండి? ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి తన జీవితంలో పెరుగుతూ 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 దేవుని ఎదుట చాలా భయంకరంగా ఏమండి ఒక మురికి వస్త్రం వలె మారిపోయాడు, మురికి గుడ్డ వలె మారిపోయాడు జీవితంలో. మీ నీతి క్రియలు నా ఎదుట ఎలా ఉన్నాయంట యెషయా గ్రంథంలో? మురికి గుడ్డ వలె ఉన్నాయట. దేవుని ఎదుట మనం చాలా భయంకరంగా మారిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని పంపించి ఆయన రక్తములో మన జీవితాలు, మన హృదయాలనే వాటిని కడుక్కోమని చెప్పాడు. అలా యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని మన కొరకు మరణించాడని, ఏమండి తండ్రి తనను మృతులలో నుండి లేపాడని విశ్వసించి మన పాపాలు ఒప్పుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన ద్వారా తర్వాత బాప్తిస్ము తీసుకుంటే ఆయన రక్తములో, గొర్రెపిల్ల రక్తములో మన జీవితాలు కడుగుకుంటున్నట్లు. బ్యాప్టిజం ద్వారా గొర్రెపిల్ల రక్తములో మన జీవితాలు కడుక్కుంటుంటే అప్పుడు మనకి ఏ వస్త్రాలు వచ్చేస్తున్నాయి చెప్పండి? తెల్లని వస్త్రాలు వచ్చేస్తున్నాయి. ఈ తెల్లని వస్త్రాలను తెల్లగానే పెట్టుకోవాలి. మళ్ళీ అవి మురికిగా మారిపోయాయి అనుకోండి, చాలా భయంకరం. ఎప్పుడైతే సంఘంలోనికి వస్తామో జాగ్రత్తగా ఆలోచించండి, విందాం. సంఘములో మనం సభ్యులు ఎప్పుడు అవుతాం అనుకుంటున్నారు? చాలా సహవాసాలలో మెంబర్షిప్ కడతారు, మెంబర్షిప్ ఫీజు అని కదా, 30 రూపాయలు, 50 రూపాయలు, సంవత్సరానికి ఇంత, నెలకింత, 3 నెలకింత అని కట్టించుకుంటూ ఉంటారు. ఆ 100 రూపాయలు ఇవ్వడం వల్ల ఆ సహవాసంలో మీరు మెంబర్స్ అవుతున్నారేమో, కానీ ఈ ప్రపంచానికి అంతటి ఒకటే ఒక సంఘం ఉంది, అదే క్రీస్తు సంఘం. ఏమండి ఆ క్రీస్తు సంఘములో మనకు చోటు రావాలంటే బాప్తిస్మము ద్వారా మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఏ వస్త్రాలు ధరించుకొని? ఆత్మీయ తెల్లని వస్త్రాలు ధరించుకొని, సంఘానికి శిరస్సైన ప్రభుని రక్తముల్లో మనము మన జీవితాలు కడుక్కుంటున్నప్పుడు మనకు తెల్లని వస్త్రాలు వస్తున్నాయి. ఆ తెల్లని వస్త్రాలతో సంఘములో మనం అడుగు పెడుతున్నాం. ఆ సంఘమే ప్రభుకు భార్యగా వర్ణింపబడింది బైబిల్లో. కానీ అప్పుడప్పుడు ఈ సంఘము కూడా ఏం చేస్తూ ఉంటుందంటే పడిపోతుంటుంది. సంఘం అంటే మనమే. మళ్ళీ మనం పడిపోతే సంఘములో అవయవాలుగా ఉన్నాం కదా మనందరం. దేహమంతా శరీరం అయితే శిరస్సు యేసు ప్రభు. ఆ దేహంలో అవయవాలం మనమందరం కూడా. అప్పుడప్పుడు కొన్ని అవయవాలు పడిపోతుంటాయి. మనందరం కూడా అవయవాలమే. ఈ అవయవాలు బలహీనపడిపోతుంటాయి. అప్పుడు యేసుప్రభు వారట బలహీనపడిపోతున్న సంఘములోని అవయవాలను బలపరచడానికి ఒక ఔషధాన్ని వాడతాడు. ఔషధం ఏంటో ఎఫెసీ పత్రికలో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనములు కలిసి ఉంటే చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5:25-27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని ఇమ్మీడియట్గా ఇద్దరి గురించి మాట్లాడేస్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను.
ఏం చేశారట? సంఘాన్ని పరిశుభ్రపరచడానికి, సంఘాన్ని క్లీన్ చేయడానికి తనను తానే అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకోవడానికి అపవిత్రమైపోయే ఈ సంఘం అప్పుడప్పుడు పడిపోతుంటారుగా. పడిపోయే ఈ సంఘాన్ని యేసుప్రభు వారు దేనితో పవిత్రపరచడానికి ముందుకు వస్తున్నారు? ఆయన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, వాక్యముతో ఉదక స్నానం, ఉదకము అంటే నీరు. దేహానికి స్నానం అవసరమైతే హృదయానికి వాక్యం అవసరం. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తారట యేసుప్రభు వారు సంఘానికి. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకొని మనం లోపలికి వచ్చిన తర్వాత తెల్లని వస్త్రములు ధరించుకొని ఉంటామో, మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయో, క్రొత్త జీవితాన్ని మనం సంతరించుకుంటామో, అప్పుడు కూడా అప్పుడప్పుడు మనం పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అప్పటి నుంచి మనకు శోధనలు పెరుగుతాయి. ఆ శోధనలు పెరుగుతున్నప్పుడు మనము పడిపోయే అవకాశం ఉంది. అలా పడిపోకుండా ఎవడైనా తాను నిలబడి ఉన్నాను అనుకునే ఎడల ఏం చేయాలట? 1 కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునేవాళ్ళను. లోపలికి వచ్చిన తర్వాత, సంఘంలో మనం నిలబడిన తర్వాత పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు మనం ఎలా నిలబెట్టుకోవాలి? యేసుప్రభు వారు ఇచ్చిన ఔషధమే వాక్యం. ఆ వాక్యముతో మనము బలపరుచుకుంటూ నిలబడాలి గట్టిగా. అప్పుడు మనకు వచ్చిన తెల్లని వస్త్రాలను తెల్లగానే పెట్టుకుంటున్నట్లు. లోనికి వచ్చిన వారం తర్వాత మళ్ళీ మనం పడిపోయామనుకోండి, లోనికి వచ్చిన తక్కువ కాలంలో తిరిగి లోకంలోని కలిసిపోయామనుకోండి, వాట్ డస్ దట్ మీన్? మనకి ఇవ్వబడిన తెల్లని వస్త్రాలను తిరిగి మనము మురికి వస్త్రాలుగా ఆయన ఎదుట మనం కనబరుస్తున్నాం. అందుకే ఒక కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో, 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. హృదయము దేవుని ఎదుట చెడిపోకూడదనంటే ఆ హృదయంలో ఉండవలసినది వాక్యం. అన్నిటికంటే బహుఘోరమైన వ్యాధి కలది కదా ఈ హృదయం. దీనిని మనము గ్రహించి హృదయాన్ని కాపాడుకోవడానికి హృదయంలో మనం ఉంచుకొనవలసిందే దేవుని దివ్య వాక్యం. ఇది జరిగినప్పుడే మనకివ్వబడిన తెల్లని వస్త్రాలను మనం నిలబెట్టుకుంటున్నట్లు. ఈ వాస్తవాలు అర్థం కాక బ్యాప్టిజం తీసుకునేటప్పుడు తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించి మునిగి తిరిగి బయటకు వచ్చి బట్టలు మార్చుకొని, ఆహా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన జరిగింది అని చెప్పేసి ఏదో ఆత్మతృప్తి, స్వయం తృప్తితో ఇంటికి వెళ్ళిపోయి తిరిగి వారి జీవితాలు వాళ్ళు కొనసాగిస్తుంటే మీకు అది భారముతో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుందా, ఆచారంగా తీసుకొని వచ్చినట్టు అనిపిస్తుందా? చెప్పండి. చాలామంది జీవితాలు అలాగనే లేవా? చెప్పండి. చాలామంది జీవితాలు అలాగనే ఉన్నాయి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మొదటి 2-3 వారాలు మందిరానికి రావడమే తప్పితే తర్వాత వాళ్ళ అటెండెన్సే ఉండదు. చాలామందిని గమనించండి. అసలు బ్యాప్టిజం ముందైనా అప్పుడప్పుడు వచ్చేవాడు, నెలకు ఒకసారి. బ్యాప్టిజం తర్వాత అసలే రాడు. వాళ్ళు ఎందుకు తీసుకున్నాం అంత సీరియస్గా? రోజు తెల్లబట్టలు వేసుకొని వెళ్ళి ఏదో ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు ఆ రోజు. అవునా? చాలాసార్లు మీకు చెప్పాను ఒక ఎగ్జాంపుల్. బ్యాప్టిజం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు చెప్పండి. మొదటి రోజు ఎలా ఉంటుంది చెప్పండి ఫీలింగ్? చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, ఈరోజు కరెక్ట్గా ఉండాలి. ఆహా, విన్న ఎగ్జాంపుల్ అయినా మళ్ళీ చెప్తున్నాను. బ్యాప్టిజం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ ఏమని చెప్తాడు? ఈరోజు టీవీ ఎవరు ఆన్ చేయకండి అంటాడు సీరియస్గా. అది మొదటి రోజుదే. రెండో రోజు ఏమంటాడు? న్యూస్ మాత్రం పెట్టండి అంటాడు. రాజీ పడిపోయాడు. వారం తర్వాత అన్నీ చూస్తాడు. ఆ మొదటి రోజు, రెండవ రోజు ఎందుకు ఆ ఫీలింగ్లో ఉన్నామని అడిగితే ఆన్సర్ ఉండదు. మీరు మామూలుగా ఆలోచిస్తే ఆచారంగా తీసేసుకున్నాడు, అంతే. ఆచారంగా తీసేసుకున్నాడు. బాప్తిస్మం అనేది ఆచారం కాదు బైబిల్ ప్రకారంగా, అది ఆజ్ఞ. పేతురు గారు ఏమని చెప్పారు?
ఏమని చెప్పారు అపోస్తలుల కార్యములు 10:48 ప్లీజ్? మనం అదే కదా చూసింది. అపోస్తలుల కార్యములు 10:48 ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. ఆజ్ఞ. తీసుకోకున్నా పర్లేదులే అని ఎవరన్నా అలా చెబితే మీరు వినకండి ప్లీజ్. చాలామంది బ్యాప్టిజం అంత అవసరం లేదంటుంటారు. ఇటు బైబిల్లో ఉన్నదానికంటే మీ మాటలు గొప్పవేంటి? కంపల్సరీ అన్నాడు బైబిల్లో. అయినా పర్లేదని మీరంటే ఎలా? తీసుకోకున్నా పర్లేదు, దేవుడు ఓకే చేస్తాడు. నువ్వు మారాలి ముందు, నువ్వు విశ్వసించాలి ముందంటే అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. బాగా చదువుకొని పాస్ అవ్వండి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఎగ్జామ్ ఫీజు కట్టొద్దని కాదు. చదువుకోవాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎగ్జామ్ ఫీజు కడితే కాదు, హాల్ టికెట్ తీసుకోవాలి. అన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ. విశ్వసిస్తే మాత్రం సరిపోతుంది, బ్యాప్టిజం అవసరం లేదని అంటే ఎందుకు మనం రాజీ పడతాం? నాకు అర్థం కాదు. పాపం విషయంలో దేవుడు రాజీ పడ్డు. కొంతమంది ఊహల్లో బతికేస్తుంటారు అన్నమాట. దేవుడు ప్రేమమయుడు కదండి, నరకంలో కలుస్తాడని చెప్పాడుగా, నిజంగా కలుస్తాడేంటి అని అంటారు కొంతమంది. నీకు చెప్పాడేంటి కాల్చను అని? బైబిల్ అలా లేదుగా. పనిష్మెంట్ ఉందన్నాడా లేదన్నాడా చెప్పండి? నమ్మని వాడు శిక్షింపబడును క్లియర్గా చెప్పాడు. శిక్ష ఉంటే ఉండవచ్చును అని చెప్పలేదు అక్కడ. మే ఆర్ మే నాట్ బి అని లేదు అక్కడ. ఈ లాజికల్ పాయింట్స్ వద్దండి ఇక్కడ. ఫ్యాక్ట్స్ ఎప్పుడు ఫ్యాక్ట్సే. ఏదైతే డైరెక్ట్గా చెప్పాడో డైరెక్ట్ తీసుకోవడం మనకు మంచిది. 100% బ్యాప్టిజం అనేది ఆజ్ఞనే కానీ ఆచారం కాదు. ఇది 7వ ప్రశ్న, ఈ టాపిక్లోని 7వ ప్రశ్న.